హాయ్ అండి. దివాళీ స్పెషల్గా ఈరోజు పిండి దీపాలని ఇలా లోటస్ షేప్లో ఏ విధంగా చేసుకోవాలో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ దానికి మన కోసం ఆట ఏదో ఒక ఆట తీసుకోవాలన్నమాట. నేనైతే ఆశీర్వాద్ ఆట అయితే తీసుకున్నాను. దాంట్లో మనకి ఏ కలర్ అయితే నచ్చుతుందో, మన ఇంట్లో ఏ కలర్ అవైలబిలిటీ ఉంటుందో ఆ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. కలర్ లేదన్న వాళ్ళు ఫుడ్ కలర్ బదులు పిల్లలు ఆడుకునే పెయింటింగ్స్ వేసుకుంటారు కదా, ఆ కలర్స్ అయినా కూడా వాటర్లో మిక్స్ చేసి ఆ వాటర్తో చేసినట్లయితే మనకి ఆ కలర్లో అయితే డఫ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ దీన్ని బాగా స్మూత్ స్ట్రక్చర్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చపాతీ కారతోని చపాతీ చేసుకునేంత మందంగా చక్కగా మొత్తం రౌండ్గా ఇలా రోల్ చేసుకుంటూ పాముకోవాలన్నమాట. చక్కగా పామిన తర్వాత పెటల్స్ కోసమని మనము ఈ విధంగా ఈ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. మనకి షార్ప్గా ఉండేవి ఎడ్జెస్తో ఉంటాయి కదా, వాటితో అయితే చక్కగా ఇలా రోస్ట్ చేయగానే చక్కగా రిమూవ్ అయిపోయి చాలా మంచిగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం మనకి ఎన్ని పెటల్స్ ఎక్కువైనట్లయితే మాత్రం చాలా చక్కగా లోటస్ అయితే వస్తుంది. సో ఎన్ని వీలైతే అన్ని పెటల్స్ అనేవి చక్కగా తీసేసుకున్న తర్వాత మనము ఈ ప్రిపరేషన్ కోసం ఒక చిన్న గ్లాస్ కానీ చిన్న కప్పు కానీ ఏదైనా తీసుకొని దానికి ఎడ్జెస్కి ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్కి మనం ఇలా కట్ చేసుకున్నాం కదా పెటల్స్ కోసం, ఇవి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. దానివల్ల మనకి లోటస్ షేప్లో అయితే చక్కగా రెడీ అయిపోతుంది. మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. దివాళీకి మాత్రం మంచిగా లుక్ అయితే ఎలివేట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇలాంటివి కలర్స్ చాలా ప్రమిదలు చేసుకున్నట్లయితే ఎంత అందంగా ఉంటుందో దివాళీకి అయితే. చూస్తున్నారు కదా, లాస్ట్లో టాప్కి బాటమ్కి దానికంటే పెద్ద షేప్లో ఉండే చిన్నది ఏదైనా తీసుకొని కట్ చేసి బాటమ్ అటాచ్ చేసామనుకోండి, మనకి ఎంతో అందమైన కలర్ఫుల్ది అయితే ఇంట్లోనే ఈజీగా ఆటాతో అయితే రెడీ అయిపోతుంది. వీడియో చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియట్లేదు, కానీ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఈ దివాళీకి అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట ఇది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియోని అయితే చిన్న లైక్ చేయండి.